హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు ఆర్ తమ్ముడి పెళ్లి సిరీస్. నిఖా అయిపోయి అందరు చుట్టాలు ఫ్రెండ్స్ అందరు తినేసి వెళ్ళిపోయాక మెయిన్ టేబుల్ అయితే వేయించారనమాట, ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ కోసం అని చెప్పి. అందరు కలిసి తమ్ముడిని అయితే అట్లా ఆట పట్టించిరనమాట. లంచ్ తినేసాక తమ్ముడినైతే మళ్ళీ రెడీ చేస్తున్నారు. అదేంటి పెళ్ళైపోయిందిగా మళ్ళీ సేరా ఎందుకు అని అనుకుంటారు కదా. ఇప్పుడైతే ఒక చిన్న క్యూట్ రసం అయితే ఉంటది, దాన్నే జుల్వా అని అంటారనమాట. పెళ్లి తర్వాత అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లే ముందు ఆడిపించే ఆటలు అనమాట. అబ్బాయిని అయితే నార్మల్ గా రెడీ చేసేసిన, అమ్మాయిని మాత్రం ఆడపడుచులే రెడీ చేపిస్తారు. సో ఇక్కడ చేతికి మల్లెపూలు, పూలదండ అండ్ తనకి కూడా సేరా అయితే వేస్తారనమాట. ఇప్పుడైతే సింపుల్ గా ఇట్లా అయిపోయింది, గానీ నా చిన్నప్పుడైతే నేను చూసింది ఎట్లా అంటే తలకి ఆయిల్ పెట్టేసి ఫుల్గా మల్లెపూలు పెట్టేసి అండ్ ఫేస్ కి మొత్తం చుక్కలు చుక్కలు నింపేసి అండ్ చెమ్కీలు ఇట్లా పెట్టేదన్నమాట రెడీ చేయడం అంటే. పెళ్లి కూతురికి సేర కట్టే ముందు ఒక 5గురు పెళ్ళైన ఆడవాళ్ళకి ఫేస్ కి పెడతారనమాట. అప్పుడు వాళ్ళు దువా చేస్తారు వీళ్ళు బాగుండాలని చెప్పి. దాని తర్వాతే అమ్మాయికి కట్టాలన్నమాట. సోనీని రెడీ చేయడం అయిపోయాక తమ్ముడిని అయితే తీసుకొని వచ్చేసినాము. మేమందరం కలిసి స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ అప్పట్లో పెళ్లిళ్ళు ఎక్కువ ఇళ్లలోనే అయ్యాయి కాబట్టి అమ్మాయికి కట్నంగా బెడ్ ఇస్తారు కదా, దానిపైన కూర్చోబెట్టి జుల్వా అయితే వేపిస్తారనమాట. ఇప్పుడు అట్లా కాదు కదా. తమ్ముడు ఉన్న సోని ఇప్పుడే చూసుకోవడం అనమాట. పెళ్లి మొత్తంలో వాళ్ళిద్దరు అసలు చూసుకోరు, పెళ్లి అయిపోయిన తర్వాతకని చూసుకుంటారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు ఫస్ట్ సైట్ ఎట్ మ్యారేజ్ అనమాట. ఫస్ట్ ఆట అయితే ఇద్దరికి టవల్ అడ్డు పెట్టేసి ఒక కర్చీఫ్ కి రింగ్ కట్టేసి ఆడిపిస్తారు. మీకైతే క్లారిటీగా అర్థం కావాలని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, చూసేయండి మరి. పెట్టాలిగా మరి. बच्चे छोड़ दो, बच्ची पकड़ दो, बच्ची पकड़ के दे दो, आप छोड़ो। हो गया, देख ये क्या मैच की चलो सोनी करो। हां ओके हो गया। चाकू ले डाला रे बच्ची को अपने घर में चल बजा। अब मेरे को नहीं पकड़ा तुम लोग। हाथ में कैसे भी जाता है हाथ दर्द है वो छल्ला न घूमता रहे, उंगली लगा लग घुमाते हैं उन्होंने। హిందూ మ్యారేజెస్ లో ఉంగరాల ఆట ఉంటది, సేమ్ అట్లనే అనిపించింది కదా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మూదికాయి రసం అయితే ఉంటది, అంటే ఫేస్ చూపియడం అనమాట. డైరెక్ట్ ఫేస్ చూపియకుండా సేరాలోంచి అద్దంలోంచి అబ్బాయి చూడాలి, అప్పుడైతే ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలన్నమాట. నార్మల్గా అయితే ఉంగరం అయితే ఇస్తారు. తమ్ముడైతే ఫేస్ చూసిన తర్వాతకి రింగ్ అయితే పెట్టేస్తున్నాడు ఇక్కడ చేతికి. మూదికాయి అయిపోయిందని చెప్పి ఇంకా మిశ్రీ తినిపించేస్తున్నారు అనమాట. తమ్ముడేమో సోనీకి అండ్ సోనీ ఏమో తమ్ముడికి తినిపించేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కుడుకలో కొన్ని పాలేసి వాళ్ళకి ఒకరికొకరికి తాగిపిచ్చేస్తారు. ఇప్పుడైనా ఒకరికొకరు పెళ్లికి ముందు చూసుకునేవారు కానీ ఒకప్పట్లో అస్సలు చూసుకునేవారు కాదనమాట. డైరెక్ట్ ఇంకా పెళ్ళైపోయిన తర్వాత చూసుకోవడమే. అందుకని చెప్పి ఈ జుల్వా అనే రసం అయితే పెట్టారు అనుకుంటా, కొద్దిగా పరిచయం అవ్వాలని చెప్పి అందరి ముందు. सोने के ऐसे डालो, रुको उसे सोने तुम्हें डालो बेटे।
अरे इसको चावल नहीं डाले क्या नहीं होता है संरचना चलो चल तो तुम दोनों कौन कितना डाले डाले सोनी डाला डाला జుల్వా అనే రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఉంటుందన్నమాట. సో తమ్ముడు వాళ్ళైతే ఒక కస్టమైజ్డ్ పెళ్ళిది రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి అయితే చేపించుకున్నారు. అది ఇదే అనమాట. ఇద్దరైతే ఇక్కడ సైన్ చేసేస్తున్నారు. ఇదైతే మన మెమరీ లాగా ఎప్పటికీ ఉంచేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా చూడండి ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక మీరు చూసేయండి దోస్తులు. చూసిరు కదా మా వాళ్ళు డ్యాన్స్ ఇరగదీసిరు కదా అందరూ. నేనైతే కనబడలేదని అడగకండి, ఎందుకంటే నేను ముందే ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళ వెల్కమ్ కోసం అని చెప్పి రెడీ చేసిన అనమాట. ఇక పెళ్ళి అయితే హ్యాపీగా అయిపోయినట్టే. ఇంటికైతే బయలుదేరిపోతున్నాము సోనీని తీసుకొని. ఇంకా తను కూడా వాళ్ళ పేరెంట్స్ని, బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ కలిసేసి మాతో పాటు అయితే బయలుదేరిపోయింది. ఎంత పెయిన్ఫుల్ కదా. తన కోసం మేమైతే హ్యాపీగా వెయిట్ చేస్తున్నాము. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.